ప్రస్తుతం మధుమేహం, గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక దీర్ఘకాలిక వ్యాధి. బరువు తగ్గడం, కంటి చూపు మసకబారడం, అలసట తదితర అనారోగ్య సమస్యలతో ఉంటారు. డయాబెటిస్ వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, దృష్టి నష్టం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం గుండె జబ్బులు కూడా అధికమవుతున్నాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానివేయడం, మద్యపానాన్ని తగ్గించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు డయాబెటిస్, గుండె జబ్బులకు ఒకే ఒక ఆకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అవే తమలపాకులు. ఈ తమలపాకుల్లో మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఇలా బోలెడు పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు 12 వారాల పాటు రోజుకు 3 గ్రాముల తమలపాకుల పొడిని నీటిలో వేసుకుని తాగితే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని, ఇది పరిశోధనలో తేలిందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వాళ్లకు తమలపాకులోని ఔషధ గుణాలు చక్కగా పనిచేస్తాయట. తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, అజీర్తి, కడుపుబ్బరం సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక తమలపాకులతో చేసిన తాంబూలం నోటిలో వేసుకోవడం వలన ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఛాతీలో నొప్పి, గుండెలో మంట సమస్యలతో బాధపడేవారు టీ స్పూన్ తమలపాకు రసాన్ని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేకాదండి, తమలపాకులో ఉన్న ఔషధ గుణాల వల్ల నోటిలో జబ్బులకు కారణమైన బ్యాక్టీరియాని సంహరించగలదట. ఇక తమలపాకు మూత్రాన్ని సులభంగా జారీ చేసి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడగలదని వైద్యులు వివరిస్తున్నారు. అందువలన తమలపాకును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.